చంపడం ఎందుకు పెళ్లి వద్దంటే పోలా ప్రస్తుత సమాజంలో మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఓ యువకుడిని ప్రేమించిన బాలిక తన కన్నతల్లిని దగ్గరుండి మరీ చంపించింది. బ్యాంక్ ఉద్యోగితో అక్రమ సంబంధం ఉన్న యువతి దాన్ని దాచి అమాయక వ్యక్తిని పెళ్లాడి ఆ తర్వాత అతన్ని హతమార్చేందుకు పథకం వేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించింది మరో భార్య. ఇవన్నీ వరుసగా జరిగిన ఘటనలు. వీటిని చూస్తుంటే సమాజంలో నేర ప్రవృత్తి ఎంతగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే అందులోనూ మహిళల పాత్ర ఉండడమే మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో అనుమానంతో భార్యను చంపిన భర్త అనే కేసులే ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు రివర్స్లో మహిళల కేసులు పెరుగుతున్నాయి. గతంలోనూ ఇలాంటివి కొన్ని ఘటనలు జరిగాయి. తాజాగా హైదరాబాద్, గద్వాల్, అనంతపురంలో వరుసగా చోటు చేసుకున్న కేసులైతే చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలోని గద్వాల్లో ప్రైవేట్ సర్వేయర్ తేజస్వేర్ హత్య ఉదంతం పెద్ద కలకలమే రేపింది. ఒకసారి ఆగిపోయిన వివాహాన్ని అతడు తిరిగి చేసుకోవడంతో ఏమిటో, 5 సార్లు హత్యాయత్నాలు తప్పి 6వసారి దొరికిపోవడం ఏమిటో, వైవాహిక జీవితం బాగుంటుందని భావిస్తున్న తరుణంలో అతడు ప్రాణాలు కోవడమో ఏమిటో అని అందరినీ కలిచివేసింది. ఇక హైదరాబాద్లో బాలిక ఓ యువకుడిని ప్రేమించి దాన్ని వ్యతిరేకించి అతడిపై కేసు పెట్టించినందుకు తల్లిని ఆ యువకుడితోనే చంపించేసింది. ఇది ఆ యువకుడిపై రెండో కేసు కాగా అతడి సోదరుడు కూడా హత్య కేసులో చిక్కుకున్నాడు. అలాగే ఏపీలోని అనంతపురం జిల్లా అక్కంపల్లిలో చిన్న హోటల్ నడిపే సురేష్ బాబును అతడి భార్య చంపించింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. అయితే ఇలా వెలుగులోకి వస్తున్నవి కొన్ని ఘటనలే. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. వీటిపై స్పందిస్తున్న ప్రజలు అసలు ఇష్టం లేని పెళ్లి వద్దని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాలే కానీ పెళ్లి చేసుకుని అమాయకుడైన అబ్బాయిని చంపడం తప్పు కాదా? అలాగే భర్తతో జీవించడం సాధ్యపడకపోతే విడాకులు తీసుకుని తన బతుకు తాను బతికితే పోతుంది కానీ చంపి జైలుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివాహేతర సంబంధాలు అనేవి మత్తులాంటివి. అందులో మునిగిన వారు జరగబోయే అనర్థాలను తెలుసుకోలేరు. ఆ మత్తే నేరాలకి దారితీస్తోంది. ఇక అక్రమ సంబంధాల మత్తులో ఉన్నవారు తమ కుటుంబం పరిస్థితి ఏమిటో ఆలోచించడం లేదు. కట్టుకున్న వారినే కాదు కన్నవాళ్ళను కూడా చంపేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇలా తాము నేరాల్లో చిక్కుకుంటే కుటుంబం పరువు ఏమవుతుంది అనేది ఊహించడం లేదు. హత్యలు చేయించే ధైర్యం ఉన్నప్పుడు ఇష్టం లేదని విడిపోయే సాహసం చేయలేరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అలాంటి వాళ్లు తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల ఒక్కసారి పసిపిల్లల జీవితం మీద కూడా ప్రభావం కనిపిస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తెలివిగా వ్యవహరించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.